వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ రివ్యూ. బిగ్ బాస్లో 3వ వారం నామినేషన్ స్టార్ట్ అయింది. ఇక చూడాలి నామినేషన్ అంటేనే మన వాళ్ళు ఎలా హీట్గా ఉంటారో. ఈ వారం ఇంటి సభ్యుల మధ్య ఆ హీట్ ఇంకా పెరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియ వ్యర్థం అనే పేరు పెట్టారు. ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేయాలి. ఏ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లో ఉండడం వ్యర్థం అనుకుంటారో కారణాలు చెప్పి వాళ్ళ తలపై చెత్తపోయాలి. సీతను మొదటిగా నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయమని బిగ్ బాస్ ఆదేశించగా సీత ముందుగా యష్మిని నామినేట్ చేసింది. నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు అని 2-3 కారణాలు చెప్పింది. అదేవిధంగా పృథ్వీని నామినేట్ చేస్తూ పక్కనోళ్ళని తొక్కి ఎదగాలనే లక్షణం తనలో నచ్చలేదని సీత నిర్మోహమాటంగా చెప్పింది. నెక్స్ట్ వచ్చిన విష్ణుప్రియ ప్రేరణని నామినేట్ చేస్తూ నువ్వు సంచాలక్గా ఫెయిల్ అయ్యావు అని చెప్పింది. తను నెక్స్ట్ నామినేషన్ యష్మిని చేస్తూ కారణం తను గేమ్లో నిజాయితీగా లేదు అంటూ చెప్పింది. మణికంఠ, యష్మి, పృథ్వీని నామినేట్ చేశాడు. మణికంఠ, యష్మి ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. లిమిట్ క్రాస్ చేశారు. ఆమె నోట్ నుండి బూతులు కూడా వచ్చాయి. ఈ నామినేషన్ ప్రాసెస్లో వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ గట్టిగానే జరిగింది. యష్మి బైసైడ్గా ఉంటుంది అంటూ మణికంఠ కూడా పాయింట్అవుట్ చేశాడు. దీనితో యష్మి బరస్ట్ అయిపోయింది. ఇంతకాలం నువ్వు నా దగ్గర ఫ్రెండ్ లాగా డ్రామా చేశావు అంటూ యష్మి ఆరోపించింది. నీలో బ్యాడ్ క్వాలిటీ ఉంటే తప్పకుండా రేట్ చేస్తాను అని చెప్పాడు. పృథ్వీకి క్షణికావేశం ఎక్కువ అంటూ అతడిని మణికంఠ నామినేట్ చేశాడు. ఇక ప్రేరణ కిరాక్ సీతని విష్ణుప్రియని నామినేట్ చేసింది. సీతకి ఎమోషనల్ వీక్నెస్ ఉంది అనే పాయింట్ చెప్పింది. కానీ సీత మాత్రం ఏం తగ్గలేదు. నీకు ఉండవా ఎమోషన్స్ అంటూ తిరిగి ప్రశ్నించింది. విష్ణుప్రియ, ప్రేరణ బ్రెయిన్లెస్, యూజ్లెస్ అనుకుంటూ సిల్లీగా ఎక్స్ గురించి గొడవపడ్డారు. ఆదిత్య ఓం విష్ణుప్రియని మణికంఠని నామినేట్ చేశాడు. యష్మి, మణికంఠ, నైనిక ఇద్దరిని నామినేట్ చేసింది. అయితే తాను హౌస్లో ఉన్నన్ని రోజులు మణికంఠని నామినేట్ చేస్తూనే ఉంటా అంటూ యష్మి కుండబద్దలు కొట్టి చెప్పేసింది. మణికంఠ చేసిన ఆరోపణల వల్ల తన హార్ట్ బ్రేక్ అయ్యింది అంటూ యష్మి ఎమోషనల్ అయ్యింది. నైనిక, సోనియా ప్రేరణని నామినేట్ చేసి దానికి తగిన కారణాలు చెప్పింది. నబిల్ యష్మిని, ప్రేరణని నామినేట్ చేశాడు. ప్రేరణ గురించి చెబుతూ సంచాలక్గా ఫెయిల్ అని చెప్పి బైసైడ్గా వాళ్ళ టీంకే సపోర్ట్ చేసింది. కనీసం నేను చెప్పాలనుకున్న పాయింట్ కూడా వినలేదు అంటూ వాపోయాడు. హౌస్లో నిఖిల్, అభయ్ ఇద్దరు చీఫ్లు కాబట్టి వాళ్ళని ఎవరు నామినేట్ చేయడానికి వీల్లేదంటూ బిగ్ బాస్ స్టార్టింగ్లోనే చెప్పారు. కానీ నిఖిల్, అభయ్లలో ఒకరు మాత్రం నామినేషన్ నుంచి సేఫ్ అవుతారు, ఒకరు నామినేట్ కావాల్సిందే, అది ఎవరో వాళ్ళిద్దరే తేల్చుకోవాలి అంటూ మెలిక పెట్టాడు. నిఖిల్ ఆల్రెడీ 2 సార్లు నామినేషన్లో ఉన్నాడు కాబట్టి అభయ్ అతడి కోసం త్యాగం చేశాడు. నామినేషన్ నుంచి సేఫ్గా బయటపడగలననే నమ్మకం నాకుంది అని చెప్పాడు. ఎప్పుడు 2 రోజులు సాగే నామినేషన్ ఈ వీక్లో మాత్రం 1 రోజు కంప్లీట్ అయ్యింది. ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతారో వీకెండ్లో తెలుస్తుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.